ఈ ఏడాది ఆరంభంలో పట్టుదల సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు తమిళ కథానాయకుడు అజిత్. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ అంటూ మరోసారి థియేటర్లోకి వచ్చారు. పుష్ప 2 విజయం తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన మరో భారీ బడ్జెట్ సినిమా ఇది. ఈ సినిమాకి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. స్టార్ హీరోయిన్ త్రిష, అజిత్ సరసన నటించారు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ జంట కలిసి వెండితెరపై కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రానికి మొదటి రోజు థియేటికల్ రిలీజ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి. రెండో రోజు కూడా మంచి రేంజ్ కలెక్షన్స్ తీసుకువచ్చింది. వీకెండ్లో అయితే ఈ సినిమా తమిళనాడులో సరికొత్త రికార్డు కలెక్షన్స్ తీసుకువస్తోంది. ఈ సినిమాకి అజిత్ 130 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారనే టాక్ అయితే కోలీవుడ్లో బాగా వినిపించింది. సౌత్లో కూడా ఈ వార్త పెను వైరల్ అయింది. సో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోల జాబితాలో ఇప్పటికే ఆయన రికార్డులో నమోదయ్యారు. అజిత్ నటించినటువంటి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మొదటి రోజు 70 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇండియాలోనే 28 కోట్ల రూపాయల వరకు అందుకున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ చిత్రం 115 కోట్ల షేర్, 230 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ని పూర్తి చేసుకుంటుందని అనలిస్టులు అంటున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించారు. ఇక రెండో రోజు ఈ సినిమా 28 కోట్ల రేంజ్ కలెక్షన్స్ తీసుకొచ్చింది అంటున్నారు. మూడో రోజు ఆక్యుపెన్సీ 37% కనిపిస్తోంది. తమిళనాడులో సరికొత్త రికార్డు కలెక్షన్స్ తీసుకువస్తోంది. అక్కడ 72% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. మూడో రోజు 30 కోట్ల రేంజ్ కలెక్షన్స్ తీసుకురావచ్చు అంటున్నారు. ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ అజిత్ ప్రపంచంలోనే పేరు మోసిన గ్యాంగ్స్టర్. ఎన్నో ఏళ్లు చక్రవర్తిలా చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన అతను భార్య రమ్య త్రిషకు ఇచ్చిన మాట కోసం నేర సామ్రాజ్యాన్ని వదులుతాడు. చివరికి జైలుకు వెళ్తాడు. 17 ఏళ్లు జైలు జీవితం తర్వాత బయటకు వస్తాడు. తన కొడుకు విహాన్ కార్తీక్ దేవ్ను చూసేందుకు భార్యతో కలిసి స్పెయిన్కి వెళ్లేందుకు సిద్ధమవుతాడు. ఈలోపు ఏకేపై ఒక గ్యాంగ్ దాడి చేస్తుంది. దాని నుంచి త్రుట్లో తప్పించుకుంటాడు. మరోవైపు స్పెయిన్లో ఉన్న అతని కొడుకుని ఒక ముఠా కిడ్నాప్ చేసి డ్రగ్స్ కేసులో జైలు పాలయ్యేలా చేస్తుంది. మరి తన కొడుకును కాపాడేందుకు ఏకే ఏం చేశాడు? అసలు తన కొడుకును టార్గెట్ చేసిన ముఠాకు ఏకేకు ఉన్న విరోధం ఏమిటి? కొడుకును కాపాడుకోవడం కోసం మళ్ళీ తుపాకీ పట్టాడా లేదా అన్నది వెండితెరపై చూడాల్సిన స్టోరీ. ఇది అజిత్ అభిమానుల కోసం తీసిన సినిమా అని చెప్పాలి. ఏకే గతాన్ని, తన జైలుకు వెళ్ళడానికి ఉన్న కారణాన్ని పరిచయం చేసి నేరుగా అస్సలు స్టోరీలోకి వెళ్ళిపోయాడు దర్శకుడు. జైలు నుంచి పారిపోవడానికి ఒక రౌడీ ముఠా ప్రయత్నించడం, వాళ్ళను అజిత్ అడ్డుకుని తనదైన శైలిలో చెతక్కొట్టడం, ఇంట్రో ఫైట్ చాలా బాగా అభిమానులకు ఫీస్ట్లా అనిపిస్తుంది. అజిత్ ఈ చిత్రంలో ఏకేగా రెడ్ డ్రాగన్గా 2 భిన్న కోణాలు ఉన్న పాత్రలో చాలా స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. సినిమా మొత్తం తన భుజాలపైనే నడిపించే ప్రయత్నం చేశారు. ప్రతి షాట్లోనూ తన స్వాగ్ను, హీరోయిజాన్ని ప్రేక్షకులు మెచ్చేలా చూపించగలిగారు దర్శకుడు అదిక్ రవిచంద్రన్.